Namaste, this is Dr. Ramyashri Reddy, Senior Consultant in Infertility from Apollo Fertility, Banjara Hills, Hyderabad. ఇవాళ మనం రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వాళ్ళకి ఫర్టిలిటీ సమస్యలు ఉండవా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ప్రతి 28 to 30 days మంత్లీ పీరియడ్స్ వస్తాయి సైకిల్ ప్యాటర్న్లో. బట్ కొందరికి దానికన్నా ముందుగాను రావచ్చు, తర్వాత రావచ్చు. సో ఏం అబ్నార్మాలిటీస్ ఉంటే మీ బాడీ ఏం చెప్తుంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఎప్పుడైనా పీరియడ్లో ఫ్లో ఎక్కువగా ఉంది అంటే దానికి జనరల్గా ఏమన్నా గర్భాశయం సంబంధించిన సమస్యలు అంటే ఫైబ్రాయిడ్ లాంటిది కానివ్వండి, లేదా ఫాలిక్ లాంటిది ఏమన్నా ఉండటం, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండటం, ఇట్లాంటి కారణాలు ఉండొచ్చు అనమాట. పీరియడ్లో ఫ్లో చాలా స్కాంటీ అంటే చాలా తక్కువ బ్లీడింగ్, ఒక మొత్తం పీరియడ్లో ఒక ప్యాడ్ కంప్లీట్గా తడిచేంత కూడా లేదు, జస్ట్ స్పాటింగ్ లాగా వచ్చిపోతుంది అంటే ఇట్లాంటి వాటికి లైనింగ్ లోపల థిన్గా ఉండటము, ట్యూబర్క్యులోసిస్ లాంటి సమస్యలు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవి కారణం ఉండొచ్చు. ఇలా కాకుండా పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువగా ఉంది అనుకోండి, పెయిన్ జనరల్గా ఏదైనా పెథాలజీకి సంకేతంగా ఉంటుంది. అంటే ఎండోమెట్రియోసిస్ కానీ అడినోమయోసిస్ కానీ అంటాం. వీటిల్లో ఏం జరుగుతుంది అంటే గర్భాశయం లోపల బయట అతుకుల్లాగా ఏర్పాటవుతాయి. అలా అయిన వాటి వలన పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరకు వచ్చి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా జనరల్గా పీరియడ్స్ 28 daysకు వస్తూ ఒకసారి సడన్ గా వాటి సైకిల్ మళ్ళీ చేంజ్ అయిపోయి ప్రతి 24 daysకి రావటం, 26 daysకి రావటం అలా జరిగింది అనుకోండి, రీసెట్ అవ్వటం. ఇలా ఎప్పుడు పీరియడ్స్ దగ్గరగా వస్తాయో దాని ఇండికేషన్ ఏంటి అంటే ఎగ్ రిజర్వ్ తక్కువైపోతుంది అనేది కూడా ఉండొచ్చు. సో ఇలా ఏమన్నా పీరియడ్లో మార్పులు గమనించినట్లయితే మీరు వచ్చి ఒకసారి ఫర్టిలిటీ డాక్టర్ని కలిసి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా, వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రెగ్నెన్సీలకు రిలేటెడ్గా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేది కనుక్కొని చూపించుకోవడం వలన మీ డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ త్వరగా పొందొచ్చు. థ్యాంక్ యూ.